మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. అశ్రేష్టంబవు గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది, సుఖాదు కంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబవు గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది, సుఖాదు కంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని మన యొక్క వాక్య పట్టణంలోకి వెళదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36 నుంచి 38 వరకు ఈ యొక్క 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా ఈ యొక్క 3 వచనాలను మాత్రం చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36 నుంచి 38 వరకు ఈ 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండిన మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్న వాడు ఇతడే. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి స్తెఫను ఈ విషయాలన్నిటినీ కూడా వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. ఆయన ఏ విషయాల్ని ఆయన తెలియచేస్తున్నాడు అంటే, స్తెఫను అనాది కాలము నుండి అంటే మొదటి నుండి కూడా స్తెఫను ఏ విషయాలనైతే ఆ యూదులతో ప్రజలతోనూ పెద్దలతోనూ అధికారులతోనూ శాస్త్రులతోనూ ప్రధాన యాజకుల మధ్య ఆయన నిలబెట్టారు. అతని మీద అనేకమైన అన్యాయమైన నేరాలని వారి మీద మోపినప్పుడు స్తెఫను వారి మధ్య నిలబడి, నేనేమీ చెప్పింది అబద్ధమేమీ చెప్పలేదు, నేనేమి మీకు వ్యతిరేకంగా కూడా ఏమీ చెప్పలేదు, ధర్మశాస్త్రంలో ఏమైతే ఉన్నాయో ఆ విషయాల్ని మీకు తెలియచేస్తూ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనే విషయాలు మరలా మీకు తెలియచేస్తున్నాను. కానీ మీరు గ్రహించలేక మూర్ఖముగా మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప నిజంగా మీరు గ్రహించగలిగితే ధర్మశాస్త్రము కూడా ఈయన గురించే బోధిస్తుంది అని ఆయన వారికి తెలియచేస్తూ వచ్చారు. సరే, ఈ విషయాలన్నింటినీ చెప్తూ అబ్రహాము మొదలుకొని ఆయన ఒకరి తర్వాత ఒకరు దేవుడు ఎవరిని ఎలా ఎన్నుకున్నాడు, వారి చేత దేవుడు ఏమేమి అద్భుతాలు చేయించాడు, ఎందుకు మనల్ని ఒక జనాంగముగా పవిత్రమైన వారిగా దేవుడు ఉంచాలనుకున్నాడు, ఈ విషయాలన్నిటినీ కూడా స్తెఫను అతడు క్షుణ్ణముగా ఎరిగిన వాడై ఈ విషయాలను వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మనకి దేవుని వాక్యము తెలియకపోతే చాలా ప్రమాదం అన్నమాట. నేడు దినాలలో మనము ఎలాంటి ప్రమాదంలో ఉన్నామంటే, ఒకప్పుడు దేవుని ఎరగని అన్యజనులతో ప్రమాదం కలిగి ఉండేవారు. ఈ రోజు దినాలలో ఎలాగుంది అంటే, దేవుని ఎరిగిన వారితోటే మనకు సమస్య. ఎరిగిన వారితోటే. కారణం ఏంటి అంటే, వీరు దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్తారే కానీ వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని చదవరు, నిజమైన సత్యమైన బోధన వినరు. ఇవి రెండూ చేయకుండా మాకు తెలుసు అనే వాదనలోనికి వారు వెళ్తున్నారు. ఈ రోజుల్లో ఎలాగున్నారు క్రైస్తత్వము అంటే, మిడిమిడి జ్ఞానం అన్నమాట. అంటే ఏమీ తెలియకపోయినా మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. నేను ఒక ఆయన్ని అడిగాను, మీరు ఇంత చెప్తున్నారు కదా, బైబిల్ని ఎన్నిసార్లు చదివారు మీరు అని అడిగాను నేను. ఆయన వల్ల వాక్యం బోధిస్తాడు ఆయన.
ఆయన వాక్యాన్ని బోధిస్తాడు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా క్రైస్తవులు. నేను అడిగాను, మీరు ఇంత చెప్తున్నారు కదా, అక్కడ ఇక్కడ వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిందని వింటున్నాము అని చెప్తున్నారు కదా, సరే ఇంతకీ మీకు ఏ బోధ నిజం మీకు తెలుసా? మీకు తెలియాలి అంటే మీరు బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివారు అని అడిగాను నేను. ఆయన అన్నాడు, ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదండి అన్నాడు ఆయన. ఇదేంటండి, మీరు వాక్యాన్ని బోధిస్తారు, మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, అసలు బైబిల్ ఒక్కసారి కూడా మీరు చదవలేదా? ఇక మీరు బైబిలే చదవకపోతే దేవుడు ఎందుకు రాశాడు ఈ గ్రంథాన్ని, ఎందుకు మనకిచ్చాడు ఈ గ్రంథాన్ని, ఏ విషయాల గురించి ఆయన బోధించాడు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? ఎవరో ఒక పాస్టర్ గారు లేకపోతే ఒక ట్రైనింగ్ అయిన ఆయన చెప్తే అదే నిజమైన బోధన నమ్ముతారా అని నేను ఆయన ఎన్నో విషయాలు చూపించాను. నీకు గురువు కానీ, నీకు తండ్రి కానీ, లేక మరి నీకు బోధకుడు కానీ ఎవరు అంటే ఆయనే యేసు ప్రభు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన నీకు గురువుగా ఉంటాడు, ఆయన నీకు బోధకుడిగా ఉంటాడు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే అన్నీ. నీకు బోధించాలి అంటే నువ్వేమి చెప్పాలి, ఎలా ఉండాలి అనేవి ఆయనే నీకు బోధించగలుగుతాడు, నువ్వు ఆయన దగ్గర నేర్చుకోగలిగితే. అంతేగాని నువ్వెవరో మనుషులు చెప్పారని, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఏది రైటు ఏది తప్పో నీకు తెలియాలి అంటే ముందు నీకు వాక్యం తెలియాలి కదా. నీకు దేవుడు వాక్యం తెలియకుండా ఎవరిది రైట్ అంటావు, ఎవరిది తప్పు అంటావు? ముందు వాక్యాన్ని చదవండి. మీరు వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతారో ఆ వాక్యము ఏది నిజమైన బోధో మీకు తెలియచేస్తుందని చెప్పాను నేను. మీకు చూపిస్తాను. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటో చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనమండి, క్షమించండి 15వ వచనమండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనమండి. 17-19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఎన్నో వచ్చును? 15 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యం అండి. అందుకనే నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతావో అప్పుడు నీకేమర్థమవుతుందో తెలుసా? ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమవుతుంది. ఈనాడు ఈ క్రైస్తవులలోనే 2500 తెగలు ఉన్నాయి. ఎన్ని డినామినేషన్లు ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఒక్కొక్క సంఘాలను స్థాపించి మా సంఘం పలానా పేరు, మా సంఘానికి పలానా పేరు, మేము పలానా సంస్థ, ఇదిగో మేము పలానా అని ఇలాగ రకరకాలుగా ఈ క్రైస్తవుల్లోనే 2500 తెగలు ఉన్నారండి. వీళ్ళందరూ ఒకే బైబిల్ చెప్తారు, వీళ్ళందరూ ఒకే దేవుడు అని చెప్తారు, కానీ వీళ్ళు బోధించే బోధ మాత్రం ఒకటి కాదు. మరి ఎలా బోధిస్తారు? వారు ఆత్మతో బోధించే బోధ కాదు, శరీరాన్ని ఆస్వాదము చేసుకొని వారికి అనుకూలమైన బోధన బోధిస్తున్నారు. వారికి అనుకూలమైన బోధన ఎలా బోధిస్తున్నారు అని నీకు తెలియాలంటే ముందు నీకు దేవుని వాక్యం తెలియాలి. ఏ కారణాన్ని బట్టి దేవుడు వాక్యాన్ని రాశాడు, ఎందుకు ఈ మాట రాయబడింది, ఎలాగ దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు, ఇవన్నీ తెలిస్తేనే కానీ ఎవరిది రైతో ఎవరిది తప్పో నీకు తెలియదు. అందుకని దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. ఈ రోజుల్లో చదవలేదా మనల్ని మోసం చేస్తారు. ఎవరు మోసం చేస్తారో తెలుసా? క్రైస్తవులు అన్నవాళ్ళే మనల్ని మోసం చేస్తారు. అందుకన్నాడు, మిమ్మల్ని ఎవరిని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోనండి అంటే నా పేరటే వచ్చి అనేకులను మోసం చేస్తారు. ఈరోజు ఎన్ని రకాలైన బోధలు బోధిస్తున్నారు. ఇది తప్పు అంటున్నారు, అది తప్పు అంటున్నారు, అది రైట్ అంటున్నారు, ఇది రైట్ అంటున్నారు. ఇందులో ఏది రైటు అని తెలియాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో ఆ వాక్యం నిన్ను
అంత సర్వసత్యములోనికి తీసుకుని వెళ్తుంది అన్నమాట. నిజమైన బోధ ఏంటో నీకు తెలియచేస్తుంది, లేకపోతే నీకు తెలియచేయదు. అందుకని ఈ స్టెఫను ఎన్నో విషయాలను వారికి బోధిస్తూ వస్తున్నాడు. ఇన్ని విషయాలు తనకు ఎలా తెలుసు అంటే, ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, అన్నిటినీ చూసినవాడు. రెండవదిగా యేసుప్రభువారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఏం బోధించాడో ఆయన బోధలు తెలుసు. అపోస్తులు ఏమి బోధిస్తున్నారో ఈ బోధలు కూడా తెలుసు. ఇవన్నీ ఎరిగినవాడు కాబట్టే స్టెఫను అంత ధైర్యంగా నిలబడి వారందరి మధ్య ఇన్ని విషయాలు బోధిస్తున్నాడు. ఆయన బోధించిన విషయాలన్నీ మీకు ఎన్నో విషయాలు చెప్పాను, కానీ ఈ రాత్రి కొన్ని విషయాలు మాత్రం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36 వచనమండి. 7వ అధ్యాయము 36 వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. ఈ మోషే ఆయన ఎవరు? అంతకుముందు ఏ ప్రజలైతే, ఏ ఇశ్రాయేలీలైతే మోషేను తృణీకరించినారో, మా మీద అధికారిగాను తీర్పరగాను ఎవరు నియమించారు అని అడిగారో, అదే ప్రజల మీద దేవుడు మరలా మోషేను ఒక నాయకుడిగాను, అధికారిగాను, విమోచకుడిగాను దేవుడు వారి మీద పెట్టి వారిని, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకురావడానికి మోషేను దేవుడు వాడుకున్నాడు. మీ గత వారం చెప్పాను, అంతకుముందు వారం, తృణీకరించబడిన రాయే తలకు మూల రాయి అవుతుంది. అంటే మనం దేన్నైతే తృణీకరిస్తామో అదే మనకి ముఖ్యమైన మూలరాయిగా, అదే మనకి అత్యవసరమైనదిగా మిగిలిపోతుంది అన్నమాట. అందుకనే మనం తృణీకరించడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఆనాడు యూదులు యేసుప్రభువారిని తృణీకరించడం వల్ల వాళ్ళకే యేసుప్రభువారు ఒక ముఖ్యమైన మూలరాయిగా చేయబడ్డాడు. మీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదివితే ఆయన అంటాడు, ఏ యేసునైతే మీరు అన్యాయంగా సిలువ వేసి ఆయన్ని చంపేశారో ఆ యేసునే దేవుడు మీ మీద ప్రభువుగాను, దేవుడిగాను, అధికారిగాను నియమించాడు. మీరు ఆయన ద్వారా మాత్రమే పరలోకం చేరగలరు. కానీ ఏ మోషేను ధర్మశాస్త్రం రాశాడో ఆ ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించడం వల్ల మీరు పరలోకం చేరరు. మీరు పరలోకం చేరాలి అంటే దానికి మార్గమే యేసు ప్రభు. అందుకని వారికి చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొందితేనే కానీ మీరు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. కాబట్టి ఈ రోజున స్టెఫను వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, ఏ మోషేనైతే మీరు తృణీకరించినారో ఆనాడు ఇశ్రాయేలీయులు, అదే ఇశ్రాయేలీయులకు మోషేను దేవుడు ఒక నాయకుడిగా చేశాడు. దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడిగా చేసి అతని ద్వారా ఐగుప్తు దేశములో నుంచి తన ప్రజల్ని విడిపించాడు. విడిపించడం అంటే అంత సామాన్యంగా విడిపించలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని నమ్మాలి అంటే, యేసుప్రభువారిని నమ్మాలి అన్నా, లేక ఆనాడు వారు మోషేను నమ్మాలన్నా ఊరికి నమ్మలేదు. ఆయనకు తెలుసు మోషేకి. అందుకనే మోషేను దేవుడును వెళ్ళు, ఐగుప్తులోనికి వెళ్ళి నా ప్రజలతో ఇలాగ మాట్లాడు అని చెప్పు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ ప్రజలు నన్ను ఎలా నమ్ముతారు? అసలు నన్ను నమ్మడానికి నేను ఏం చూపించాలి? నువ్వు పంపించాను అంటున్నావు, ఆ దేవుడు నిన్ను పంపిస్తే ఆ దేవుడు పేరేంటి అని అడుగుతారు. సరే పేరు చెప్పావు, ఏదైనా ఒక అద్భుతాన్ని చేసి చూపించాలి కదా. ప్రజలు నమ్మాలి అంటే ఒక అద్భుతాన్ని చేయాలి, లేకపోతే ఊరికినే నమ్మరు కదా. మరి నేనేం చేయగలను అంటే, దేవుడు మోషేను దేవుడే ఏర్పరచుకొని పంపించాడని చెప్పడం కొరకు 2 సూచక్రియలు చూపించాడు. ఒకటి, తన చేతులున్న కర్రను కింద పాడేయమన్నాడు. కర్రను పాడేసినప్పుడు పాము అయింది. తన చేతిని రొమ్ము కానించుకోమన్నాడు. ఆ రొమ్ముకి తన చెయ్యి ఆడించుకోగానే చెయ్యి ఎండిపోయిన, కుష్ఠరోగం కలిగిందిగా ఎండిపోయింది. అప్పుడు అన్నాడు, ఈ 2 సూచనల్ని నువ్వు చూపించి ఇశ్రాయేలీలకు, వారు నమ్ముతారు. అక్కడి నుంచి మోషే ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అద్భుతములు చేయడం మొదలుపెట్టాడు మోషే. అందుకని అంటున్నాడు, ఈ మోషే సామాన్యుడు కాదు. ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రంలో అద్భుతాలు చేశాడు, అరణ్యములో అద్భుతాలు చేశాడు.
చేసింది దేవుడైనా చెప్పేది మాత్రం మోషేయే చేశాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుని పక్షంగా మోషే నిలబడడం వల్ల దేవుడు ఆయనను అభిషేకించి ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఎవరుంచుతారో వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేయగలుగుతారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనమండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనమండి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయిస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుని సేవకులే అద్భుతాలు చేయగలుగుతారు, వాళ్ళు చేస్తేనే దేవుడు అద్భుతాలు చేస్తాడేమో అనుకుంటారు. లేదండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసగా నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీ ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేయించగలుగుతాడు. దేవుని సేవకులే అక్కర్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏ అద్భుతాన్నైనా చేయగలుగుతారు. నువ్వు అడగాలే తప్ప దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు నీ ద్వారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అలాంటి అద్భుతాలు చేసిన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే నీ విశ్వాసము, నీ ప్రార్థనా శక్తి, నువ్వెంత యథార్థముగా దేవుళ్ళో ఉండగలుగుతావో నీ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించగలిగిన వాడు. అందుకనే ఇప్పుడు వారికి ఏం చెప్తున్నాడు అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయగలుగుతాడు, నేనే చేయక్కరొద్దు. అందుకని దేవుడు మోషేను ఏర్పరచుకొని మోషే ద్వారా ఐగుప్తులో 10 రకాలైన అద్భుతాలు చేశాడు. మీ అందరికీ తెలుసు, ఆయన ఎన్ని అద్భుతాలు 10 రకాలైన అద్భుతాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఫరో యొక్క ఐగుప్తులో ఉన్న దేశ ప్రజలందరూ కూడా భయపడిపోయి వారిని అందరినీ కూడా వెలుపలకు పంపించేశారు. మీరు ఇక్కడ ఉండొద్దు, ఇప్పటికేమో ఐగుప్తు దేశం అంతా సర్వనాశనం అయిపోయింది మీ వల్ల, మీ దేవుడే గొప్పవాడు, మీరు మీ దేవుడు పండగ చేసుకోవడానికి మీరు వెళ్ళిపోండి అని పంపించారు. అంతేనా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రం కనపడుతుంది. ఇప్పుడు సముద్రంలో దేవుడు ఏం అద్భుతాన్ని చేయగలుగుతాడు అంటే మీ అందరికీ తెలుసు. దేవుడు చేయబోయే మహా అద్భుతం ఏంటంటే, ఫరో యొక్క మహాబలం అంతా, తన సైన్యం అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేయాలనుకున్నాడు ఆయన. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళుతున్నప్పుడు ఐగుప్తీయులు తమ గుర్రముల చేత రథముల చేత విస్తారముగా తోలుతున్నప్పుడు ముందు వెళుతున్న రథచక్రాలు ఊడిపోయేలాగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే ముందు వెళుతున్న రథచక్రాలు ఊడిపోతున్నాయో వెనక ఉన్నవారు ఆగిపోతూ వచ్చారు. ఎప్పుడైతే ఇలా ఆగుతున్నారో ఇశ్రాయేలు ప్రజలు బలిమి చేత నడుస్తున్నారు, ఐగుప్తీయులు వారిని తరుముతూ బలిమి చేత వీరు కూడా వస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దాటడము, ఐగుప్తీయులందరూ కూడా సముద్రం మధ్యకి రావడము, ఈ రెండు ఒక్కసారే జరిగాయి. వెంటనే దేవుడు చెప్పాడు, మోషే, ఏ సముద్రం వైపు అయితే నీ కర్రను చాపి సముద్రాన్ని పాయలు చేసావో అదే కర్రను మరలా సముద్రం వైపు ఎత్తు, ఇప్పుడు సముద్రము మరలా కలిసిపోతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే మోషే తన కర్రను సముద్రం వైపు ఎత్తాడో సముద్రము 2 భాగాలు మళ్ళీ కలిసిపోయాయన్నమాట. ఇప్పుడు ఫరో యొక్క సర్వసైన్యము కూడా ఆ ఎర్ర సముద్రములో అందరూ చచ్చిపోయారు. అక్కడ అంటాడు, ఒక్కడైనను మిగలలేదట. ఫరో యొక్క సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయారన్నమాట. వారి గుర్రములు, వారి యొక్క సైనికులు, సమస్తము కూడా, ప్రాణము కలిగిన ప్రతీదీ కూడా చనిపోయిందండి. ఆ దెబ్బకి ఫరో ఎప్పుడైతే చూశాడో ఆనాటి నుండి ఇశ్రాయేలును తరమడం కానీ, ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కానీ ఆయన ఇంకెప్పటికీ రావడానికి భయపడిపోయాడు. కారణం ఏంటి అంటే, దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యం అన్నమాట. ఆయన కళ్ళతో చూశాడు. సముద్రమును దేవుడు ఏ రీతిగా పాయలు చేశాడు, ఏ రీతిగా సముద్రాన్ని మరలా కలిపాడు. ఇక్కడితో ఆగిందా? ఇశ్రాయేలు సముద్రము దాటి
అరణ్యములోనికి వచ్చారు. ఈ అరణ్యములోనికి వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయో వీళ్ళకి. ఆహారం కావలసి వచ్చింది, నీరు కావలసి వచ్చింది. ఇక్కడతో ఆగలేదు, వీళ్ళు ఎన్నో అన్యరాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఎంతోమంది వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు మోషేని ఏర్పరచుకొని అరణ్యములో కూడా, అంటే వీరు వెళుతున్న మార్గములో కూడా దేవుడు వారికి ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఎన్నో మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి అంటే, నేను మీతో కూడా ఉన్నాను. అందుకనే దేవుడు మనతో ఉన్నాడు అనేది మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే, దేవుడు మన పక్షంగా చేసిన కార్యములను బట్టి దేవుడు ఉన్నాడు అనేది అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ రాత్రి ఆ యొక్క స్తెఫను వారితో చెప్తున్నాడు, మోషే అనే ఆయన్ని దేవుడు ఎలా అద్భుతంగా వాడుకున్నాడు. ఈ 3 చోట్ల ఐగుప్తులో అద్భుతాలు చేయించాడు, సముద్రములో అద్భుతాలు చేయించాడు, అరణ్యములో అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, మన పితరులను. అంతేనా, ఇతడు ఇంకొక పని కూడా చేశాడు అంటున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన అంటున్నాడు, మనకు జీవవాక్యమును తీసుకుని వచ్చిన వాడు కూడా ఇతడే అంటున్నాడు ఆయన. 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనమండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. సరే, జీవవాక్యమును తీసుకున్నవాడు ఇతడేనంట. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బ్రతకడానికి గల వాక్యాన్ని తీసుకొచ్చాడట. ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతున్నా, వ్యక్తిగతంగా చదువుతుంటే దేవుడు ఈ విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాను. నేను అనుకున్నాను, ఇంత దేవుడు ఇలా కూడా ఉంటాడా? ఎన్నిసార్లు బైబిల్ చదివామో, కానీ చదివినప్పుడల్లా కూడా వాక్యం నిజంగా జీవం అండి, మనతో మాట్లాడేది. చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం అండి. 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. చూసారా, ఆయన అంటున్నాడు, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కాలం, నీ దీర్ఘాయువునకును ఆయనే మూలమై ఉన్నాడంట. అంటే మనం బ్రతకడానికైనా మనం మరణించడానికైనా రెండిటికీ మూలం ఆయనే. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, అన్నీ ఆయన చేతిలోనూ ఉన్నాయి, ఆయనే చేయగలిగిన వాడు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ఆ జీవవాక్యమును తీసుకుని వచ్చిన వాడు ఇతడే. అంటే మనుషులు దేవుని యొక్క మాట ద్వారా కూడా బ్రతుకుతారు. అందుకనే మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి నేర్పించాడు అంటే, మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించండి, దేవుడు మాటను వినండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగానే మీరు నడవగలిగితే ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. అంతేకాని దేవుని ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవించకుండా నీకిష్టమైనట్లుగా నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఒకరోజు నేను నాశనములోనికి తీసుకుని పోతాయి. అంటే ఏవైతే నీకు ఆధారము చేసుకున్నావో బ్రతకడానికి, అవన్నీ ఒకరోజు నిన్ను వదిలిపెట్టిపోతాయి అన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే, నీవు దేని మీద నమ్ముకోకు. అంటే నీ శక్తి మీద కానీ, నీ బలం మీద కానీ, నీ జ్ఞానం మీద కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కానీ దేనిని ఆధారం చేసుకోకు. ఎందుకు అంటే ఇవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నువ్వు అనొచ్చు, నా కాలు చెయ్య ఉన్నంతకాలం నేను కష్టపడి బతుకుతానండి అని నువ్వు అనొచ్చు. ఆయన అంటాడు, నీ కాలు చెయ్య అంటే నువ్వు బాగున్నంతసేపు నువ్వు కష్టపడి బ్రతుకుతానంటున్నావే తప్ప, అయ్యా నువ్వు ఉంటే నేను బ్రతకగలుగుతాను,
నేనేపాటి వ్యక్తిని, నా కాలు నా చెల్లి అంటే నా శక్తి నా బలం మీద నేనెంతకాలం బ్రతకగలను, నా వల్ల కాదు అని ఒప్పుకున్నావా? దేవుడే నిన్ను బ్రతికించగలిగిన వాడు. లేదు, నీ మీద నువ్వు ఆధారపడడం మొదలుపెట్టావా, ఆ రోజు నుంచే దేవుడు నీకు సమస్యలను తీసుకురావడం మొదలు పెడతాడనమాట. అవి ఎలాగుంటాయి తెలుసా? దేన్నైతే నువ్వు నమ్ముకున్నావో, ఏవైతే నీకు ఆధారం అనుకున్నావో అవన్నీ నీకు ప్రతికూలంగా మారిపోతాయి అన్నమాట. ప్రతికూలంగా మారిపోతాయి అంటే ఎంత ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఎంత బలమైన వ్యక్తివైనా సరే ఆ దేవుడు నిన్ను చూడకపోతే ఎంతసేపు నీ బలం? నేను తూర్పుగోదావరి జిల్లాలో సేవ చేసేటప్పుడు రామచంద్రపురంలో ఒక సిస్టర్ గారు మన మందిరానికి వచ్చేవారన్నమాట. అలా ఆయన చాలా మూర్ఖుడు చాలా మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు అంటే మందిరానికి వస్తే ఆమెను చితక్కొట్టేసేవాడు అన్నమాట. చితక్కొట్టేసేవాడు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా ఆమె మాత్రం మందిరం మాత్రం మానేది కాదు. నాకు దేవుడి కంటేనా అని. మేము చాలాసార్లు ఆయనతో చెప్పాం, ఎందుకండి అలా కొడతారు, ఆమె ఏం తప్పు చేసిందని. దేవుడినే కదా నమ్ముకుంది, దేవుడి మందిరానికి కదా వస్తుంది, ఇంకెంతకంటే ఏమైనా చెడు చేస్తుందంటే ఏమోనండి నాకు ఇష్టం లేదు అనేవాడంతే. మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం. చాలా బలమైన వ్యక్తి. ఆ రోజుల్లో ఎప్పుడు 97, 98 సంవత్సరంలో ఆర్టీసీలో కళాశీ కింద పనిచేసేవాడు అనమాట. ఆయన ఆర్టీసీలో కళాశీ మీ అందరికీ తెలుసు కదా. ఆర్టీసీలో కళాశీలు ఏం చేస్తారంటే మూటలు నెత్తి మీద పెట్టుకుని బస్సు ఎక్కి టాప్ మీద వేసేవారు అనమాట. ఎంత బరువైనా సరే ఒక 4 మనుషులు ఎత్తింది కూడా అంటే 100 కేజీలు పైన ఉన్నది కూడా ఆయన ఒక్కడే తలమే పెట్టుకుని పైకి వెళ్ళిపోయేవాడు. అంత బలమైనవాడు. ఏమైందో ఏంటో ఒక అలా పనిచేస్తూ చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఇంకా బలంగానే ఉన్న మనిషి ఏం చిక్కుపోలేదు. భయంకరంగా రోజు తలపోటు వచ్చిందనమాట. ఆ తలపోటుకి తట్టుకోలేకపోయాడు మనిషి. తలపోటుకి తట్టుకోలేకపోయాడు. భయంకరమైన తలపోటు అనమాట. తలపోటే కదా నా రాత్రి ఉంచారు. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఉదయం అవగానే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు బ్రెయిన్ స్కాన్ చేయాలి, ఆ స్కాన్ చేస్తేనే కానీ ఏంటో మాకు అర్థం కన్నారు. ఎన్నే కాకినాడ హాస్పిటల్కి రాశారు. కాకినాడ తీసుకొచ్చారు. ఆ బ్రెయిన్కి స్కాన్ చేశారు. ఆ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు నీ తలలో ఉన్న నరాలు చిట్లిపోయాయి, నీ నరాలు చిట్లిపోయాయి అన్నారు. ఎందుకు అలాగా? ఏమంటే నువ్వు బరువులు మొయ్యడం వల్ల ఏమైందంటే ఆ నరాలు చిట్లిపోయాయి. అదేంటండి ఈ పని ఈయన దరిదాపులో 10 సంవత్సరాల పైనుంచి ఇలాగే పనిచేస్తున్నాడైనా, మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందండి? ఎప్పుడు ఒకలాగా ఉండడు కదా మనిషి, ఎప్పుడు ఒకలాగా ఉండడు కదా. కాబట్టి మేము ఏదో తాత్కాలికంగా మందులు రాస్తున్నాం కానీ మేమేమీ చేయలేము అన్నారు. ఆ తర్వాత ఆయన ఏమైపోయాడో తెలుసా? మైండ్ అప్సెట్ అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అంత బలమైన వాడు. ఆఖరికి ఇంక పనికెళ్ళకుండగానే అలాగే మంచాన్ని పడి అలాగే చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు మేము మా కబురు పెట్టారన్నమాట, ఇలా పలానా అక్క ఆయన భర్త చనిపోయాడు అని. అయ్యో, ఆయన చనిపోవడం ఏంటి? ఎంత బలమైన వ్యక్తి. అంతే. ఎంత బలమైన వాడైతే ఏం కావాలండి దేవుడు లేకపోతే. అందుకని అంటున్నాడు మనం ఎప్పుడూ కూడా మన బలాన్ని కానీ మన శక్తిని కానీ మనకున్న దేని మీద ఆధారపడకూడదు. దేని మీదైనా మనం ఆధారపడ్డామా అవన్నీ దేవుడు తీసి మనకు చూపిస్తాడనమాట. నువ్వు నమ్ముకున్నవి నిన్ను కాపాడలేవు. నిన్ను కాపాడగలిగిన వారు ఎవరు అంటే దేవుడు మాత్రమే కాపాడగలిగిన వాడు. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును ఆ దేవుడే మూలము గనుక. మన ఆయుష్కాలం కూడా అంటే మనం బ్రతకడానికి కూడా దేవుడే ఆధారం అంట. ఆ దేవుడు లేకుండా మనం బ్రతకలేమండి. దేవుడు లేకుండా బ్రతకలేం. చాలామంది మూర్ఖంగా మాట్లాడతాడు. దేవుడు ఉంటే నేను బ్రతుకుతున్నానా, దేవుడు ఇస్తే నేనేం బ్రతుకుతున్నానా, దేవుడు ఇవ్వకపోతే నేను బ్రతకలేనా? నిజమే. ఇప్పుడు నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది, అన్ని రకాలుగా నీకు అవసరాలు అన్నీ తీరుతున్నాయి కాబట్టి కొంచెం కాలం ఇప్పుడు పర్లేదు.
ఇలాగ నువ్వు ఉండిపోవు కదా, ఇలాగ ఉండవు కదా. మీరు ఎంతోమందిని చూడండి, నేను చాలామందిని చూశాను. వయసులో ఉన్నంతకాలము వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఆరోగ్యము, వాళ్ళ అన్ని వ్యాపారము, ఉద్యోగం అన్నీ ఉన్నంతసేపు దేవుడిని ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. ఎన్ని మాటలు అనేవారో వాళ్ళ దేవుణ్ణి. చివరికి దేవుడు వాళ్ళకి అన్నీ పోగొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? యేసుబాబే నిజమైన దేవుడు అని వాళ్ళ బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు. నేను చాలామందిని చూశాను అలాగా. చచ్చిపోయేదాకా మేము ఎంత మూర్ఖంగా ప్రవర్తించామండి. కానీ యేసుప్రభువారే నిజమైన దేవుడండి. అలా చచ్చిపోయే ముందు ఏమనేవారు తెలుసా? యేసుప్రభువా నన్ను క్షమించు, నీ రాజ్యం తీసుకెళ్ళి తండ్రి. ఇదే మాట, ఇదే మాట. మేము ఎన్నిసార్లు చూడడానికి వెళ్ళినా అన్నిసార్లు కూడా అదే మాట. కారణం ఏంటో తెలుసా? ఎలాగున్న మనిషి ఎలాగైపోయాడు. ఒకప్పుడు యేసు ప్రభు అంటేనే మాట వినడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అలాంటి వాడు ఈరోజు నోటితో ఒప్పుకున్నాడు యేసు ప్రభు అని. ఆయనే నాకు దేవుడండి, ఆయనే నన్ను బ్రతికించాలండి, ఆయనే నాకు సాయం చేయాలండి, లేకపోతే నాకు ఎవరు లేరండి. ఇంతమంది ఒకప్పుడు ఎలాగుండేవాడివి, ఈరోజు ఏమైపోయింది? జాగ్రత్త. ఎందుకంటే ఆ దేవుణ్ణి కానీ ఎవరు తృణీకరించిన వాళ్ళకే తలకి మూలరాయిగా మారిపోతాడు ఆయన. అందుకనే ఇప్పుడు మోషే ఆయన గురించి తెప్పను చెప్తూ, ఇతడు మనకు బ్రతకడానికి జీవవాక్యంను తీసుకుని వచ్చినవాడు ఇతడే. నిజమేనండి. నిజంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు అతనికి రాసి ఇచ్చాడనమాట. మీ అందరికీ తెలుసు కదా, ఈ కాండాలు 5 కాండాలు కూడా మోషేయే రాశాడు. ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండాలని కూడా రాసిన వారు ఎవరు అంటే మోషే రాశాడనమాట. ఎలాగ రాశాడు మోషే? 40 రోజులు ఆహారము కానీ నీళ్లు కానీ ఏమీ లేకుండా 40 రోజులు దేవుడితో కూడా ఆ కొండ మీద ఉండి ఆ ధర్మశాస్త్రాన్ని రాసి తెచ్చినవాడు ఆ దైవజనుడైన మోషే అన్నమాట. ఆ మోషే అలాంటి ఒక గొప్పవాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన. రెండవదిగా జీవవాక్యమును తీసుకుని వచ్చినవాడు. అంటే వాక్యమే మనల్ని బ్రతికించగలిగినది. దేవుడు మాటే మనల్ని బ్రతికించగలుగుతుంది. మనం అనుకుంటాం దేవుడు మాట వింటే మనం బ్రతకడం ఏంటి అనుకుంటామండి. నిజమే, మనిషి ఎలాంటిది ఉంటే ఎలాగనుకుంటాడంటే దేవుని వాక్యాన్ని వినడం వల్ల, దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల, దేవుడిని నమ్ముకోవడం వల్ల మనకేంటి లాభం, దానివల్ల మనకేంటి ఉపయోగం? కానీ దాని విలువ తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటారో వాళ్ళని దేవుడు అన్ని విషయాలలో దేవుడు ఆయన వర్ధిల్ల చేసేవాడు.